హలో అండి. ఆడపిల్లలుంటే ఇంతేనేమో. నేను రెడీ అయ్యి బయట నిల్చొని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ డాడీ కింద కార్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. వీళ్ళ స్టడీ రూమ్ అంతా రెడీ అయ్యి అంగడం చేశారు. వీళ్ళు మాత్రం ఇంకా బయటికి రావట్లేదు. వచ్చింది ఇప్పుడు అమ్మగారు. ఆ తర్వాత వాళ్ళ చెల్లిని తీసుకొస్తుంది. లైట్స్ అవన్నీ బంద్ చేయని అన్నారు, కానీ బంద్ చేయలేదు. ఫైనల్గా లాక్ చేసి అయితే బయటికి వచ్చేసాము. సరే ఎక్కడికి వెళ్తున్నామా అంటే ఇస్కాన్కి వెళ్తున్నాం అనమాట. మన హ్యాబిట్స్ ఇస్కాన్ ఉంది కదా, సో అక్కడికి వెళ్తున్నాము. నార్మల్గా ఆదివారం ఒక్కరోజే మాకు కుదురుతుంది నాకు, కానీ ఇంకా నాకు అసలు మేకప్స్ ఉంటే ఆదివారం కూడా కుదరదు అసలు. సో నిన్న కూడా ఒక మేకప్ ఉండే దిల్సుఖ్ నగర్లో, క్యాన్సిల్ చేసుకున్నాను రెస్ట్ తీసుకుందామని చెప్పేసి. నేను వెన్నీని అడిగాను అనమాట, ఒకరోజు ఇంట్లో ఉందాము అంటే లేదు లేదు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పేసి బయలుదేరింది. సో కోప్పడుతున్నాను అనమాట, అందరి కంఫర్ట్ చూసుకోవాలి కదా, ఒకరోజు నేను మేకప్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్పేసి. ఏంటంటే వెన్నీ ఉండేది ఇంట్లో ఆదివారం ఒక్కరోజే, లక్కీ ఉండేది ఆదివారం ఒక్కరోజే, వాళ్ళ డాడీ ఉండేది ఆదివారం ఒక్కరోజే, నాకు ఆదివారమే ఏమైనా ఫంక్షన్స్ దొరుకుతాయి. సో ఎప్పుడో ఒక్క ఆదివారం మాత్రమే నలుగురం కలిసి ఇంట్లో ఉంటాం. సో అది మిస్ చేసుకోవద్దని నాకు ఉంటుంది అనమాట. కానీ ఇంకా వెన్నీ ఆదివారం కూడా లేదు నాకు కుదిరేది ఆ ఒక్కరోజే కాబట్టి కన్నయ్య గుడికి వెళ్ళాల్సిందే అంటది. ఇంకొకటి ఏంటంటే కన్నయ్యకి కొంచెం షాపింగ్ కూడా చేయాల్సి ఉండే. మొన్న ఇంటి దగ్గరే గణేష్ టెంపుల్ దగ్గర ఒక పూజా స్టోర్కి వెళ్తే కన్నయ్య బట్టల కోసం అని వెళ్ళాను. కన్నయ్యకి చాలా బట్టలు ఉన్నాయి, బట్ ఎందుకో దివాళీకి నేను కన్నయ్యకి బట్టలు తీసుకోలేదు. సో తీసుకుందామని వెళ్తే ఏంట్రా బాబు అసలు ఒక్కొక్క డ్రెస్ 250, 300 అట, చాలా రేటు ఉన్నాయన్నమాట. అంత రేటు ఉండదు, మేము రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి మాకు తెలుసు కదా వీళ్ళు ఎంత మోసం చేస్తున్నారు, వీళ్ళని ఎంకరేజ్ చేయడం నాకు ఇష్టం లేదని నేను అనుకున్నాను. ఫైనల్గా సండే ఎట్లా మనం హ్యాబిట్స్కి వెళ్తాం కదా, కన్నయ్య బట్టలు అక్కడే తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. సో కన్నయ్యకి బట్టలు తీసుకోవాలి అండ్ ఇంకేమైనా చిన్న వస్తువులు కన్నయ్య కూడా షాపింగ్ చేసేది ఉంది. అండ్ మేము కూడా షాపింగ్ చేసుకోవాలి. కొంచెం అగరబత్తీలు అలాంటివి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇందులో పర్ఫ్యూమ్స్ అట్లాంటివి కానీ సోప్స్ కానీ మనకి ఇస్కాన్ హ్యాబిట్స్లో చాలా మంచి క్వాలిటీతో దొరుకుతాయి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఇదిగో వీళ్ళు మాత్రం మారర్రా బాబు మన ఇండియాలో. సో వెళ్ళినామన్నమాట. ఇంకా ఫైనల్గా కోపడుతూ ఉన్నాను, బట్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఎందుకు కోపడ్డానా వెన్నీని అనిపించింది. అంత మంచిగా అంత ప్రశాంతంగా అనిపించింది ఆ దేవుడిని చూస్తే. ఎందుకు కోపడ్డానా అని నా మీద నాకే కోపం వచ్చిందనమాట. సో అదనమాట కృష్ణ భగవానుడి మాయ. కానీ ఈ సండే ఎందుకో చాలామంది జనాలు ఉన్నారు. యాక్చువల్లీ ఈ సండే ఈవినింగ్ 7 o'clockకి కొంచెం ఇక్కడ ఉత్సవం జరుగుతుంది అనమాట. సో అందుకనేసేమో ఇంకా వెన్నీ అయితే అక్కడ నుంచి 1/2 hour దాకా అట్లే నిలబడి ఏంటో ఏమో కన్నయ్యతో చెప్పుకుంటూనే ఉంది. ఆ తర్వాత కాసేపు ఇక్కడ మేము స్పెండ్ చేసినాము. జనాలు అయితే బాగానే చాలా రష్ ఉన్నది. అండ్ ఇక్కడ కిచిడి దొరుకుతుంది ప్రసాదము, ఆహా వేడిగా అసలు భలే ఉంటుంది ఇక్కడ కిచిడి. ప్రసాదం చాలా బాగుంటుంది. ప్రసాదం అంటే కన్నయ్య ప్రసాదం ఎవరొద్దు అనుకుంటారు చెప్పండి. ఇంకా ఇక్కడ షాపింగ్ కూడా చేసినాము. ఇక్కడ షాపింగ్లో ఏంటంటే మంచి జెన్యూన్గా ఉంటారు. ఎంత జెన్యూన్గా అంటే పొరపాటున మనం ఒక 100 రూపాయలు ఎక్కువ ఇచ్చినా కానీ 1కి 2 సార్లు చెక్ చేసుకుని మన డబ్బులు మనకు రిటర్న్ ఇస్తారనమాట. ఎంతమంది ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళారు అనేది కామెంట్ చేసేయండి. అండ్ వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళిరండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ కన్నయ్యని నమ్మిన వాళ్ళని ఎప్పుడు తన చేయి వదిలిపెట్టాడు అనమాట, అంత చల్లగా చూసుకుంటాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో నారాయణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మన వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. అండ్ త్వరలో నేను మేకప్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను, హెయిర్ స్టైల్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా కొన్ని ధర్మ సందేహాలకు సంబంధించిన కొన్ని చిన్న వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.